కామారెడ్డి జిల్లాలో వరద బీభత్సంతో ప్రజల ఇబ్బందులు అసలు వర్ణనాతీతమని చెప్పాలి. బతుకమ్మకుంట జిఆర్ కాలనీలో ఇళ్లన్నీ పూర్తిగా బురదమయంగా మారిపోయాయి. వరద నీటిలో మొత్తం నిత్యావసర వస్తువులన్నీ కొట్టుకుపోయాయంటూ బాధితులు ఎంతో ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే తమని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. తమని ఎవ్వరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు బాధితులు. ఈ వర్షం ఎలాంటి కుంభ వర్షం కురిసింది. ఇక్కడ కొన్ని కుటుంబాలు కొన్ని గృహాలు ఉన్నాయి. ఆ గృహాలలో మొత్తం నీటి మట్టం అయిపోయింది. మొత్తం సామాను, బియ్యము, ఉప్పు, కారము, అస్సలు పండుకోవడానికి మాత్రం దుప్పటి ఎలాంటి రగ్గులు లేకుండా నీటిలో కొట్టుకుపోయినాయి. సామాన్లన్నీ కొట్టుకుపోయినాయి. ఇండ్లు మొత్తం కూలిపోయినాయి, అన్ని ధ్వంసమైపోయినాయి. కానీ ఇన్ని ఏళ్ళుగా మేము బ్రతుకుతున్నాం ఇక్కడ. మరి లోటత్పంత ఎన్నోసార్లు మేము కంప్లైంట్ ఇచ్చాము. మాకు గృహాలు కావాలని, మాకు ఇల్లు కావాలని ఎందరికో చెప్పినాం. మరి ఎన్నో కంప్లైంట్ కూడా ఇచ్చినాం. కలెక్టర్ దగ్గర కూడా పోయినాం. మరి సార్లకు చెప్పిన ఇంతవరకు మా గురించి ఎవరు పట్టించుకోలేరు. మరి మా బ్రతుకులేంది, మా ఇండ్లేంది, మా ప్రజలేంది అసలు ఇక్కడ. ఎలక్షన్లో ఒకసారి ఎలక్షన్లో వచ్చిన మాత్రమే ఇది చేస్తాం అది చేస్తాం చెప్తారు. కానీ ఇలాంటి సమయంలో ఎవ్వరు మా ముందుకు వచ్చి ఆదుకుంటలేరు. మేము నిరుపేదలుగా బతుకుతున్నాం. కూలి పని చేసుకొని వచ్చి బతుకుతాం. కొన్ని ఏళ్ళగా ఉంటున్నాం ఇక్కడ. మేము అంధకారంలోనే రాత్రి అంతా చీకటిలో ఉంటున్నాము. మొత్తం ఇండ్లు కూలిపోయినాయి. సుమారు 1000 ఇండ్లకు పైన నీలమట్టమైన ఇండ్ల ఇంతకుముందు. ఇప్పుడు కూడా ఇవన్నీ పోయినాయి ముందటికని. వీటికి కూడా మేము బాధపడుతున్నాము. ప్రభుత్వం మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. దయచేసి 1000 పైన కుటుంబాలు ఉన్నాయి. 40 సంవత్సరాల నుంచి మాది జీవ చరిత్ర ఇదే నడుస్తుంది సార్. మీరు ప్రభుత్వం నుంచి మేము కోరుకుంటున్నాం. ఎవరైనా వచ్చి మాకు సహకరించుకోవాలని మేము కోరుకుంటున్నాం. చిన్న పిల్లలు సామాన్, బియ్యం అన్నీ కొట్టుకుపోయినాయి సార్. ఎట్లయినా మన ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. మరీ ఘోరం ఉంది. గ్యాస్ కొట్టుకుపోయింది, అన్నీ కొట్టుకుపోయినాయి, బియ్యం అవన్నీ కొట్టుకుపోయినాయి. ఉర్దూ భవన్లో రా అంటే ఇల్లు ఇరిసబెట్టి మేము ఎట్లా పోతాం సార్? రండి, మా పానం కాపాడుకుంటున్నాం. కానీ మాకు దయచేసి మీ మెతుకు అన్నం మాకు అవసరం లేదు. ఏంటంటే కడుపు రింపుతుండు, తల దాచుకోతందుకైనా మాకు దయచేసి ఇల్లు మాకు చూయించి ఏడన్నా పట్ట ఇల్లు చూస్తే మీకు అదే సంతోషం. అదే మా ఓట్లతోటి గెలిచినందుకు మాకు ఇల్లు చూపిస్తే అదే చాలు సార్. అంతే, దానికంతా ఏం లేదు. నాకు కొట్టుకుపోయింది అంతా. పిల్లల పరిస్థితి బాగలేదు. ఎట్లా ఉండాలి, మేము ఎట్లా చేయాలి? ఇళ్ళల్లో పని చేసుకుంటాం, బతుకుతాం సార్. అన్నం ఇస్తే ఏంది సార్? మాకు ఇల్లు కావాలి సార్. మా పరిస్థితి బాగలేదు ఇప్పటికైతే.